ఏ సబ్జెక్ట్ గురించి కాదు, అజెండా గురించి కాదు, సబ్జెక్ట్ గురించి కాదు. మీరు కింద కూర్చొని నడుస్తున్నారు. మీ సబ్జెక్ట్ గురించో అజెండా గురించి దేని గురించో మీరు కింద కూర్చుని ఉంటే దానికి సమాధానం ఇచ్చి పైనకి లేపు కూర్చోబెట్టుకుంటుంది. నేను మీరు దానికి కాదు కదా కూర్చునింది. కేవలం వైస్ చైర్మన్ సీట్ల కోసము మీరు కింద కూర్చున్నారు. 3 నెలలు వాయిదాలు వేసుకుంటూ పోయినారు. అభివృద్ధి అడ్డుపడుతుంది అంటున్నారు. అభివృద్ధికి నేను కాదు అడ్డం పడింది. 3 నెలలు మీరు అడ్డం పడినారు. కుర్చీల కోసం కొట్లాడి టైం వేస్ట్ చేసి లాస్ట్ టైం ఏదో భోంచేసే టైం అవుతుందని అన్ని ఇది చేసి పోయేసినారు. అన్ని ఆమోదం తెలపకుండా సబ్జెక్టులన్నీ వాయిదా అని చెప్పి లేచిపోయినారు. టైం అయిందని కుర్చీల కోసం కొట్లాడుతూ టైం అయిందని లేచిపోయినారు తప్ప నేను అవటం వాయిదా వేయలేదు, అభివృద్ధికి అడ్డుపడలేదు. నేను దానికి మీరు నా మీద తప్పు మోపుతున్నారు సందీప్ రెడ్డి గారు. ఇది చాలా పెద్ద తప్పు మాట్లాడడము. ఎక్కడన్నా ఉందా వైస్ చైర్మన్లకి సపరేట్ వేసేది? ఎక్కడన్నా ఉందా? 3 ఏళ్ల నుండి ఏం చేస్తుంటే అని అడుగుతారు. 3 ఏళ్ల నుండి కూడా నేను అదే చెప్తున్నాను, కమిషనర్ గారికి అదే చెప్తున్నాను. ఎట్లా ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి సీటు ఎక్కడ ఉంటుందో అక్కడే వేయండి అని 3 ఏళ్ళు నేను ఫస్ట్ కుర్చీలో కూర్చున్నప్పటి నుండి కూడా అదే చెప్తున్నాను. అప్పుడున్న కమిషనర్లకు కూడా ఫోన్ చేసి కనుక్కోనండి వాళ్ళు ఎక్కడున్నారో. ఇప్పుడు వాళ్ళకి ఫోన్లు చేసి కనుక్కునండి. అప్పుడు వాళ్ళకి అడిగినాను, ఇప్పుడున్న కమిషనర్కి కూడా చెప్పినాను. ఇప్పుడున్న కమిషనర్ మీ మాట అయినాక అట్లా ఇదే పద్ధతిగానే చేసినాడు కాబట్టి మీకు ఎక్కడో మంది ఇప్పుడు నా మీద ఎట్లా చేస్తున్నారు. కానీ పద్ధతి ప్రకారం అక్కడే ప్రధానమంత్రికే లేదు. ప్రధానమంత్రి వాళ్ళందరూ కలిసే స్పీకర్ని ఎన్నుకునేది. ఇప్పుడు మీరు నన్ను ఎన్నుకున్నట్లే ఎన్నుకునేది. ఆ ప్రధానమంత్రికి స్పీకర్ పక్కన ఉండొచ్చు కదా, కుర్చీ లేదు కదా, వేయరు కదా, ముందు పక్కే కదా కూర్చునేది. వాళ్ళకి సపరేట్ సీట్ అని ఉండదు కదా. అంతెందుకు ఇక్కడ అసెంబ్లీలోన సీఎం గారికే ఉండదు. సీఎంఏ కదా, సీఎం ఎమ్మెల్యేలే కదా ఎన్నుకునేది, స్పీకర్ని ఎన్నుకునేది వాళ్ళే కదా. ఆయనకే లేదు స్పీకర్ పక్కన సీటు. ఇక్కడ వైస్ చైర్మన్లకు ఎట్లా ఉంటుంది సపరేటు చైర్లకు? కేవలం చైర్ల కోసం వాళ్ళది ఏమో చూపించుకోవాలా. ఏంది చూపించుకుంటారు? చూపించుకునేది చూపించుకోవాలని వాళ్ళ హోదా చూపించుకోవాలని కుర్చీలు పక్కకి వేయమంటారు. అట్లా ఎట్లా చేస్తారు? కుర్చీలు వాళ్ళ పక్కకి వేయడానికే 3 నెలలు అన్ని వాయిదాలు పడుకుంటూ వచ్చినాయి. ఇంకా అభివృద్ధి జరగమంటే ఎట్లా జరుగుతుంది? మళ్ళీ ఆయన పెద్ద చదువుకున్న వ్యక్తి ఇన్ని లాజిక్లు మాట్లాడుతున్న నా మీద తప్పు మోపుతున్నాడు కదా. నేను అడ్డుపడినానని వాళ్ళు అడ్డుపడింది నేను. అభివృద్ధి పనులకి నేను అడ్డం పడినానా వాళ్ళు అడ్డం పడినారా? వాళ్ళు కౌన్సిల్లో పాస్ అయితే కదా టెండర్లు పిలిచేది. పాస్ కానీ ఎట్లా పిలుస్తారు? ఝాన్సీ లక్ష్మీబాయిది చెప్తున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయిది లక్షలు నా వల్ల పోయినా అని. ఇప్పటి నుండి జరగలేదు అది. గత 15 సంవత్సరాల నుండి కూడా అదే జరుగుతుంది. మా మున్సిపల్ లాయర్